హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఇది ఈరోజు షార్ట్ అంటే మండే రోజుది. ఇంకేం లేదు, మనీ ప్లాంట్ బాగా పెరిగి వడబడింది. సో అదంతా మంచిగా కట్ చేశాను. తులసమ్మలో కూడా కొంచెం మట్టి పోసి తులసి గింజలు ఉంటే వేసాను. ఇదంతా అయిపోయిన తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను. ఈరోజు మండే కాబట్టి పూజ కంపల్సరీగా ఉంటుంది. మండే సాటర్డే మ్యాండేటరీ, మిడిల్లో కుదిరినప్పుడు చేస్తాను. ఇంకా అయిపోయిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత మసాలా కర్రీ చేద్దామనేసి మధ్యాహ్నం ఇంకా మార్నింగ్ టిఫిన్స్ అవన్నీ యాజ్ యూజువల్ మసాలా కర్రీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. గుత్తొంకాయ మసాలా ఎలా అంటే ఇంకా పల్లీలు, జీలకర్ర తర్వాత దాల్చిన చెక్క, యాలక్కాయలు, కొంచెం చింతపండు అన్నీ పెట్టేసి మిక్సీ పట్టాను. అది సాల్ట్ వేసి మిక్సీ పట్టాను. ఆ తర్వాత వాటర్లో అయితే కొద్దిసేపు వంకాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఈ స్టఫింగ్ అంతా దానిలో యాడ్ చేశాను. ఆ తర్వాత ఏంటంటే ఇంకా పోపు చేశాను. పోపులో అయితే పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి ఆ తర్వాత స్టఫింగ్ చేసిన వంకాయలను అయితే వేసి పెట్టేశాను. మిగిలిన ఆ పేస్ట్ కూడా కొంచెం వాటర్ వేసేసి అందులో వేసేసాను. ఆ తర్వాత మసాలా వంకాయ అయితే కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా పైనుంచి కొంచెం గరం మసాలా వేయాలి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.